జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం అవినీతి చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డబ్బులు మోచట్లేదు, వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదని ఏం చేయట్లేదు. సరే ఓకే ఓకే, ఇప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి ఆలోచన వాళ్ళు, యూత్ ఎవరి వైపు ఉన్నారు సార్? నాకు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. యూత్ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు, కూటమి వైపు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓట్లు యాడ్ అయిన వాటిలో అధికంగా కూటమికే పడినాయి. అదే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, యువకులు, కాంట్రాక్టర్లు, మనలాంటి వోకల్ సెక్షన్స్, ఈ ప్రవాహం మొత్తాన్ని మహిళలు కొంగు పెట్టి ఆపేశారు. అవునా? ఓకే. ఈ ప్రవాహం మొత్తాన్ని మహిళలు, గ్రామీణ ప్రాంతాలు అంటారా లేదా పట్టణ ప్రాంతాలు, మహిళలు కొంగుతో ఆపేశారు. అంటే మళ్ళీ మహిళలు అన్నప్పుడు క్రాస్ డివిజన్ వస్తుంది కదా. ఎస్ సార్. కులాల వారీగా చూసినప్పుడు ఉంటారు, మళ్ళీ జెండర్ ఉంటారు. లేదు, మహిళల్లో మీరు అనేది ఏంటి, ఇప్పుడు అగ్రకులాల మహిళలు లేరు కదా అనేది, మరి ఆ అగ్రకులాల మహిళలే కదా ఆ పర్సంటేజ్ ఉన్నారు కదా. అది మొత్తం 100% మంది వేశారని నేను అనట్లేదు కదా. రైట్, ఓకే మస్తాన్ గారు, మీ కాన్ఫిడెన్స్ మీది, మరికొన్ని గంటల్లో అది ఎలాగన్నా బయటికి వస్తుంది. సవాళ్ళు కూడా విసురుతున్నారు. ఒకవేళ తేడా వస్తే మస్తాన్ గారి పరిస్థితి ఏంటి? తేడా వస్తే ఇంకా సర్వేలు చేసేదే ఉండదు. సవాలా? ఎప్పుడు అంతే, నేను ఎప్పుడు సవాలుగానే పని చేస్తాను. అంటే అది స్పోర్టివ్గా ఉంటానుగా లేదు, ఎందుకంటే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ ఉంది, నేను ఉన్నాను, రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎప్పుడైతే ట్రోల్ అవుతున్నది కదండి, ట్రోల్ కాదు, సవాల్ చేయవలసిన అవసరం ఏముంది? లేదండి, ఇప్పుడు సింపుల్ సార్, ఏదో ఒకసారి ఎర్రర్ అనేది ఉంటుంది. మీరు నా పర్సంటేజ్ ఆఫ్ ఓటు కూడా చూస్తే ఎర్రర్ పర్సంటేజ్కి లోబడే ఉంది. కానీ నా బలమైన నమ్మకం రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైన ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యారనేటువంటిది నాకు ఫీల్డ్లో తెలిసినటువంటి సత్యం. అందుకని నేను ఇంత బలంగా, నేను చెప్పిన డేటా మీద నేను ఇంత బలంగా ఇప్పుడు కూడా మాట్లాడగలుగుతున్నాను. ఆ రోజు ఏం మాట్లాడాను, ఈ రోజు కూడా అదే మాట్లాడతాను. వర్మ గారు, ఆయన సవాల్ ఎందుకంటే ఏపీ వరకు మాత్రం వైసీపీ గెలిస్తే గెలివబోతుందని చెప్తే చాలని వారితో బేరాలు జరుపుతున్నారు. ఒక సర్వే సంస్థ ఆయన సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయబోతున్నారని, వైసీపీకి అనుకూలంగా తమ సర్వే వచ్చిందని ఆ నిర్వాహకుడు ఇప్పటికే, అంటే ఇంత జరిగింది. ఇప్పుడు మరి అయితే ఇప్పుడు ఒక 30 మంది అనుకూలంగా ఇచ్చారు కదా, మరి వాళ్ళని ఇప్పుడు ఒకటే జర్నలిజంలో అయినా పబ్లిక్ లైఫ్లో అయినా డబుల్ స్టాండర్డ్ ఉండకూడదు. ఇటువైపు ఉన్న వాళ్ళు, అంటే ఒక పార్టీని బలపరిచే వాళ్ళందరూ దేశభక్తులు, ఇప్పుడు బీజేపీతో కూడా గొడవ అదే కదా, ఒక పార్టీని బలపరిచే వాళ్ళందరూ కాదు అని, అది కుదరదు కదా. నేను సీఎం కొలబద్ద అన్ని పార్టీలకు పనిచేశాను సార్, రవి గారికి కూడా తెలుసు, వారు మనం ప్రస్తావించారు. ఆ పార్టీ ఈ పార్టీ ఏమీ లేదు. నాది ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ, ఆరా అనేటువంటిది ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ. టీడీపీకి పనిచేస్తాను, అందుకే అండి ప్రొఫెషనల్ ఏజెన్సీ. ఇప్పుడు అందరూ జనసేన పార్టీకి పనిచేసాము, వైసీపీకి చేసాము, టీడీపీ, తెలుగుదేశానికి కూడా 2 సార్లు చేశారని వాళ్ళ ఆఫీస్లో ఈ టర్మ్లో. సరే, నేను క్లయింట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేను, కానీ అన్ని పార్టీలకు పనిచేశాను, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఏం సందేహం లేదు. అంటే మాది ప్రొఫెషనల్ సర్వే ఏజెన్సీ, మాకేమీ పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఏమి ఉండవు. నేను ఇందాక చెప్పాను మీకు ప్రారంభంలోనే, ఇదేనా ఈరోజు కూటమి వస్తుందని చెప్పినట్టు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండాలుగా ఖండించేవాళ్ళు. కాబట్టి ఇది కామను. ఇంకెన్ని రోజులు, 24 గంటలు, 24 గంటలు కూడా లేదులేండి చెప్తున్నా, అంతే 20 గంటల్లో 18 గంటల్లో మొత్తం అయిపోయింది. ఆ తర్వాత ఎవరు, అంటే నా ప్రిడిక్షన్ తప్పితే నన్ను ఎవరూ నిలబెట్టలేరు. నా ప్రిడిక్షన్ సక్సెస్ అయితే, విజయం సాధిస్తే నన్ను ఎవరు పడేయలేరు. ఇది సింపుల్, ఈ సత్యం నాకు తెలుసు. అయితే నేను ఎప్పుడు ప్రజల ముందుకు లేదా ప్రెస్ ముందుకు వచ్చానన్న సంగతిని గమనించవలసిందిగా రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. కౌంటింగ్ 3 రోజుల ముందు, నేను పోలింగ్కి 3 రోజుల ముందు రాలా, పోలింగ్కి 3 రోజుల ముందు వచ్చి ప్రజల్ని ప్రభావితం చేయాలనుకున్న అనేక మంది గురించి మీరు ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడాలా? అందులో స్టేట్ ఇండియా, ఆల్ ఇండియా ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడితే దేశంలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, మెయిన్ ఛానళ్ళు, ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో ఉన్న ఛానళ్ళు సుమారుగా 1324 ఛానల్లో అతని వార్త వచ్చింది అనేది ఒక డేటా. 1324 ఛానళ్ళు. మీరు లగడపాటిని ప్రస్తావిస్తున్నారు? లేదు, అటువంటి వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్కి, శాటిలైట్ ఛానల్ కూడా కాదండి, ఒక యూట్యూబ్ ఛానల్ స్థాయికి దిగజారి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన స్థాయిని బట్టి అతని ఇంటర్వ్యూ కోసం